అది నేను వీణ వాయించాలనుకోలేదు. అనుకోకుండా వీణను చూడగానే తెలియకుండానే మీ అనుమతి లేకుండా తాకడం తప్పే. క్షమించండి. క్షమాపణ మీరు కాదు, డిస్టర్బ్ చేసినందుకు నేనే చెప్పాలి. వీణ వాయించడంలో అద్భుతమైన జ్ఞానం మీకు. ఈ ఇంట్లో వీణ ఎవరు వాయిస్తారు? మీరా? వీణ నేను వాయిస్తాను, కానీ మీ అంత బాగా కాదు. ఈ వీణ ఎవరిదో కాదు, మా అత్తయ్య గౌరిది. తను ఇల్లుది వెళ్ళిపోయాక ఈ వీణ నేనే వాయిస్తున్నాను. ఇల్లోది వెళ్ళిపోయిన వారు వీణను మాత్రం ఎందుకు తీసుకువెళ్ళలేదు? పద్ధతిగా వెళ్ళుంటే తనకే ఇచ్చేవారు. తను అలా వెళ్ళలేదుగా. డేవిడ్ అనే మరో మతస్థుని లవ్ చేసి ఆయనతో కలిసి వెళ్ళింది. దాంతో మా కుటుంబ పరువు మర్యాదలు పోయాయి. మా నాన్న తాతయ్య చెప్తారు, తను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఏ ఆస్తి వద్దు, నా వీణ మాత్రం ఇవ్వండి అని అడిగిందట. కానీ అందుకు ఎవరూ ఒప్పుకోలేదట. పాపం కన్నీళ్లతో వెళ్ళిందట. కృప, నాకు వీణ నేర్పిస్తారా? మాట్లాడరే. అలాగే. నేర్చుకున్న విద్యని మరొకరికి నేర్పించడం ఆనందమేగా. థ్యాంక్స్ కృప. అన్నట్టు మాయా మాళవ గౌళ రాగంలో నాకు చిన్న సందేహం, చెప్తారా? మాయా మాళవ గౌళ రాగమేగా. సరి గమ పా గమ పా పా, సరి గమ పా గమ పా పా, గమ పద ని ద ప మ గమ ప గమ గ రి స, సరి గరి గ గమ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స, పద ని ద ప మ గమ ప గమ గ రి స, స ద ని ద ని ని ద ప ద ద ప మ ప ప, గమ ప ద ని ద ప మ గమ ప గమ గ రి స. ఇదెక్కడ న్యాయం? ఇంట్లోనే మొదలు పెట్టారా మీ ఘనకార్యం? ఇది మా తాతయ్య కంటగానే పడిందనుకోండి, అంతే సంగతులు. పొగన చోట పొగ తాగితే సందేహం రాదే. అందుకే కదా దోమల వంకతో కుంపడు పెట్టి పొగ వేస్తున్నాను. పొగ దాచడానికి పొగ వేస్తున్నారు, కంపుని ఎలా దాచిపెడతారు? పొగని పొగతో, కంపుని మరో కంపుతో. అర్థం కాలేదా? తప్పు ఆ కృపా మీదకి తోసేస్తాను. కృపకు అలవాటుందా? అవకాశం అనేది వస్తే ఎవడైనా అలవాటు పడతాడు. వాడు పట్టుకోవడం చూశాను, పట్టుకునే విధానం కూడా చూశాను. సిగరెట్ కాదు, నీ చెల్లెలు గాయత్రి వేణనే వంక పెట్టుకుని వాడి చుట్టూ తిరుగుతోంది. నా చెల్లెల మీద అభాండాలు వేయకండి, ఇది అన్యాయం. ఓసే కోకిల, ఇదేమిటి? నిప్పు. దీనిలో దూదిని వేస్తే కాలిపోతుంది. దూది నిప్పులో పడినా, నిప్పు దూదిలో పడినా కాలిపోయేది దూదే. ఇప్పుడు గాయత్రి అనే దూది ముక్కు మొహం తెలియని కృష్ణ అనే కుర్రోడితో కలిసి ఒంటరిగా కూర్చొని డాబా మీద వీణ నేర్చుకుంటోంది. కావాలనే తప్పుగా వాయిస్తోంది. వాడు తెలివిగా తన చెయ్యి పట్టుకొని ఇటు తిప్పు అటు తిప్పు అంటున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే వీణ నేర్పిస్తాడో ఇంకేదైనా నేర్పిస్తాడో. మొదట్లో ఇలాగే నిర్లక్ష్యంగా ఉండడం వల్లే మీ అత్తయ్య వెళ్ళిపోయిందని నాకు అర్థమవుతోంది. అసలు ఏమిటి మీ ఇంట్లో ఏది పట్టించుకోరు? ఒక కుర్రోని ఇంట్లో పెట్టుకొని వాడితో వయసు పిల్లని ఒంటరిగా వదిలిపెట్టి చివరికి లబోదిబోమని ఏడుస్తారు. వాడి తప్పేం లేదు. గాయత్రికి వాడు ఒంటరిగా ఉన్న చోట ఏం పని? ఎనివే, మీ ఇంట్లో గౌరీ నెంబర్ 2 రెడీ అవుతోంది. మీ అత్తయ్య వెళ్ళినప్పుడు మీ నాన్నమ్మ పైకి పోయింది. ఇప్పుడు గాయత్రి వెళితే ఎవరెవరు పైకి పోతారో కర్మ. మీ అత్తయ్య వెళ్ళినప్పుడు మీ నాన్నమ్మ పైకి పోయింది. ఇప్పుడు గాయత్రి వెళితే ఎవరు పోతారో కర్మ. గాయత్రి ఏం చేయబోతోంది? పైన వడియాలు పెట్టి రమ్మన్నాను, పెట్టేసి అలాగే ఉతికిన బట్టలన్నీ ఆరేసొస్తానని చెప్పింది. నేను అడుగుతోంది ఇప్పటి విషయం కాదమ్మా, ఇక మీదట ఏం చేయబోతోంది? ఇక మీదటేముంది, పెళ్ళే. కుర్రాడు చూడాలి మరి.
మరి నాన్న తీసుకొచ్చిన కుర్రాడు? నీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఇంట్లో వాళ్లే దాని మీద ఇలా లేనిపోని కట్టుకథలల్లితే అది మరో ఇంటికి వెళ్ళాలా? అది మరో ఇంటికి వెళుతుందా, ఇంట్లోనే ఉంటుందా? ప్రశ్నలతో చంపకు, అర్థమయ్యేటి చెప్పు. నాతో మా ఆయన చెప్పారు, తరచూ ఒంటరిగా సహాయం చేస్తున్నానన్న సాకుతో ఆ కృప గాయత్రితో దగ్గరగా ఉంటున్నాడట. అది ఏదో కారణం అంటూ వాడెక్కడున్నా వాడి వెనకాలే తిరుగుతోందట. మీ ఆయనకి పనేం లేదుగా, అందుకే ఇటువంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అప్పట్లో గౌరీ ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నా, ఫ్రెండ్తో చదువుకుంటున్నానని చెప్పి కృష్ణవేణి ఇంటికి వెళ్ళింది, మా కొంప ముంచి వెళ్ళిందని నువ్వే చెప్పావు. ఇప్పుడు ఆ అనుభవంతో కూడా నీకు బుద్ధి రాలేదా? ముందే జాగ్రత్తగా ఉండాలని నీకు అనిపించలేదా అమ్మా? చచ్చా, ఆ అబ్బాయి అటువంటి వాడు కాదు. నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తున్నావే, ఈ విషయం తను ఇదివరకే నాతో చెప్పాడు. అంతేకాదు, తను ఖచ్చితమైన మనిషి. గాయత్రిని దయాదాక్షిణ్యాలు లేకుండా చిన్న తప్పు చేసినా కేకలేస్తున్నాడు. నాకు మాత్రం ఇదేం బాగాలేదు. పెద్దలంతా ఒప్పుకొని వాడితో పెళ్లి జరిపించాలనుకున్నా దానివల్ల నాకేం నష్టం లేదు. వాడెవరో ఏమిటో ఏ వివరమో తెలీదు. నాకు తోచింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. హ్మ్. మేడం, ఎవరో సుందరట మీకోసం వచ్చారు మేడం. సుందర, రమణ. హలో. ఏయ్, ఏమిట్రా ఈ మధ్య అసలు కనిపించడం లేదు? ఇక్కడ ఉంటున్నావా లేదా? ఇక్కడే ఉంటున్నాను, కానీ బోల్డ్ అని పనులు. ఏమిట్రా కబుర్లు చెప్తున్నావు? చదవడం తప్ప నీకు పనే ఉంటుంది? ఏమిటి పెద్ద చదువుని తేలిక అనేసావు? నేనేమైనా లెక్చరర్నా? క్లాస్ క్లాస్ అయిపోగానే మర్చిపోవడానికి నాది 24 hours వర్క్. సరే, అది వదిలే. ఆ టాపిక్ మాట్లాడితే మెయిన్ మ్యాటరే వదిలేస్తాం. నువ్వు ఊరికి వెళ్ళావా? అమ్మ నాన్నంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. గుళ్ళో విశేష పూజ అంటే వెళ్ళాను. అవును, విశేష పూజ ఎలా జరిగింది? పూజకేం చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి. ఆ, అప్పుడు ఏమిట్రా చెప్పడం ఆపేశావు? పూజ అద్భుతంగా జరిగింది, తర్వాత అంతకన్నా అద్భుతం జరిగింది. ఒక్కో చూపులోనూ ఒక్కో భావం చూశాను. అదేమిటో తెలియదు పిన్ని, ఇంతవరకు తెలియని అందం గుళ్ళో కనిపించింది. ఫోన్లే, నువ్వైనా చూసొచ్చావు. నేను ఎలాగో చూడలేకపోయాను. నువ్వు రాకపోయినా నేను వస్తానుగా. ఏమిటి, నువ్వు వస్తావా? ఏమిట్రా నువ్వు అనేది? ఏమీ లేదు, నువ్వు రాకున్నా ఈసారి డెఫినెట్గా నేనే వచ్చి తీసుకువెళ్తాను అంటున్నాను. అవును, వచ్చేసారైనా నేను తప్పకుండా రావాలి. సుందర్, నువ్వు చదువులోనే మునిగిపోకుండా ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తూ ఉండు. డైరెక్ట్గా రాకపోయినా అట్లీస్ట్ ఫోన్ అయినా చేస్తూ ఉండు. ఫోన్ ఎందుకు, డైరెక్ట్గానే వస్తాను. తరచూ వస్తుంటేనే బంధం నిలుస్తుంది. బంధం నిలుస్తుందా? ఏమిట్రా వాగుతున్నావు? నేనేమంటున్నానంటే, మనం కలుసుకోకుండా ఉంటే తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టు అవుతుంది. అదే అన్నాను. సరే, నువ్వు క్యాంటీన్లో ఉండు, నేను క్లాస్ పూర్తయ్యాక వస్తాను. పర్వాలేదులే, నేను ఇక్కడే ఉంటాను. నోను, ఇది లేడీస్ కాలేజ్. ఇంతసేపు నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడడమే తప్పు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళరా. వెన్నెల బాల వెన్నెల బాల నీవేనమ్మా, ప్రేమే లేని హృదయం ఏది నువ్వు చెప్పమ్మా. వస్తాను. వెళ్ళొస్తా కృప. అన్నగారు మీరా? అదేమిట్రా, చేయి తీయకుండానే కళ్ళు మూసింది నేనే నెలకన పెట్టావు? అదేముంది, మీ చేతి నుంచి నేతి వాసన సిగరెట్ వాసన కలిసి కాంబినేషన్లో వస్తున్నాయిగా. అది అలా ఉంచు కృష్ణ. మా మావగారిని అంత బాగా ఎలా వల్ల వేసుకున్నావో ఆ టెక్నిక్ నాకు నేర్పించవా? నిజాయితీగా ఉంటే
సరెండర్ అవుతారు. వెరీ సింపుల్. నీతో ఏ విషయం గురించి మాట్లాడారు? గాయత్రి విషయమే. గాయత్రి విషయం నీతో మాట్లాడారా? ఆ, ఏమిటట? గాయత్రికి ఇంకా పెళ్లి కాలేదని ఎంతో బాధపడ్డారు. కోకిల వదినికి ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడ్డారు. ఇదే కారణంగా తీసుకుని కోదండం ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఏమిటి చేయడం అని ఎంతో బాధపడ్డారు. వరుసగా బాధపడుతున్నారు, కానీ అవసరమైన విషయంలో బాధపడటం లేదు. కోకిలకు పిల్లలు లేని లోటుని గాయత్రి ద్వారా తీర్చుకోవచ్చు కదా. కోకిల వదిన లోటుని గాయత్ర ఏ విధంగా? ఈ విధంగా గాయత్రికి నాకు పెళ్లి జరిపిస్తే ఇది మంచి ఆలోచనే. మావయ్యతో మాట్లాడలేకపోయారా? నా తరఫు నువ్వు మాట్లాడు. ఆ, మాట్లాడతాను. ఇప్పుడేగా చెప్పారు. ఓ మంచి పథకం వేస్తాను. ఈ పని గనక నువ్వు సాధించావంటే నీకు రవ్వల ఉంగరం చేయిస్తాను. నీ వేలితోనే ఆ దీక్షితుల కన్ను పూడుస్తాను చూడు. నీ ద్వారానే ఆ దీక్షితులకు బుద్ధి చెప్తాను చూడు. రే కృప, నువ్వు తెలివిగల గుంట నక్కవరా. నువ్వు ఒక్కడివి నా దగ్గర ఉంటే చాలు, పెద్ద సైన్యం ఉన్నంత బలం నాకు. అన్నగారు, మీరు నాతో ఉన్నారనుకోండి, ఓ ఏనుగు బలం నాకు. సరే, ఇక మెదటి నాకు నువ్వు, నీకు నేను. పద. ఏమిటి తాతయ్య ఆకాశాన్ని చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, వర్షం వచ్చేలా ఉంది. వర్షంలో తడిసి చాలా కాలం అయింది. వర్షం వస్తే తడుద్దామని చూస్తున్నాను. నాన్నతో చెప్పనా? మీ నాన్న ఇంట్లో లేడు కదా. తాతయ్య, ఆ ఫంక్షన్ రోజున తలంటుకున్నందుకే 4-5 రోజులు దగ్గుతూనే ఉన్నారు. ఇప్పుడు వర్షంలో తడుస్తానంటారా? ముందు లోపలికి పదండి. లోపలికి రానే రాను. తాతయ్య, 5 ఏళ్ల కుర్రాడికైతే కొట్టి చెప్పచ్చు. మీకు 80 ఏళ్లు దాటే. ముందు లోపలికొస్తారా? రానుగా. తాతయ్య, నాకు పుట్టబోయే బిడ్డకి మీ నోటితో పేరు పెట్టాలన్నది నా కోరిక. తర్వాత మీ ఇష్టం. ఆ, ఆ, సరేనమ్మా గాయత్రి, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న టాబ్లెట్స్ ఇవ్వండి. కొంచెం త్వరగా ఇవ్వండి, నేను ఊరెళ్ళాలి, బస్సు వచ్చేస్తుంది. హాయ్. తను ఊరికి వెళ్ళేలోగా ఎలాగైనా ఓసారి మాట్లాడాలి. దేవుడా, తను ఎలాగైనా నాతో మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్. హాయ్, నమస్కారం. హలో, నా పేరు సుందర్. సారీ, నేను మీ వెంట పడుతున్నాను అనుకోకండి. మీతో కొంచెం మాట్లాడాలి, దట్స్ ఆల్. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? బస్ స్టాండ్లో బస్సు కోసం వెయిట్ చేయకపోతే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తారా? నైస్ జోక్ కదా. మీ ఇంట్లో అందరూ నాకు బాగా నచ్చారు, కానీ ఎందుకో మీరే మాట్లాడడం లేదు. అయ్యో, మీ అమ్మమ్మ అమ్మాజీ సో క్యూట్. ఏమన్నా అనండి, ఆవిడ గ్లామర్ మీకెవరికి రాదు. మీరు అందంగానే ఉన్నారు, లేదంటం లేదు. కానీ నాతో మీరు మాట్లాడరా? ఇది
లవ్ కాదు, మీతో మాట్లాడాలనిపిస్తోంది అంతే. ప్లీజ్ మాట్లాడండి. మాట్లాడరా? మాట్లాడను.